మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మరొకసారి చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతూ ఇబ్బందుల కొలిమిలో నానా యాతన పడుచున్నటువంటి ప్రియమైనటువంటి జనాంగమా, దేవుని జనాంగమా, దేవుడు ఖచ్చితంగా ఒక దినాన మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కలవరపడకుండా మనసు నిశ్చయితతో ప్రభు సన్నిధిలో ప్రభును వెంబడిస్తూ ఆయన మనకు చేయబోయేటువంటి ఘనమైనటువంటి కార్యాలను, గొప్ప కార్యాలను మనము చూచుదుముగాక. ఇబ్బందుల మధ్యలో, ఆటంకాల మధ్యలో ఎందుకు నాకు ఈ జీవితం అనుకుంటున్నావేమో, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చబోతున్నాడన్న సంగతి నీవు జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి దేవుని లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయునప్పుడు మీరు ఏటినైతే అడుగుతారో, మీరు వేటినైతే ప్రార్థనలో అడుగుతారో వాటిని పొంది ఉన్నాము అని నమ్ముడి అని వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే వాటిని పొంది ఉన్నామని నమ్ముతారో అవి మీకు దొరుకుతాయి, అవి మీకు కలుగుతాయి, వాటిని మీరు పొందుకుంటారు అని ప్రభువు ఖచ్చితంగా చెబుతున్నాడు. మాట్లాడుచున్నవాడు మానవుడు కాదు, మాట్లాడుచున్నవాడు నరుడు కాదు, మాట్లాడుచున్నవాడు అబద్ధమాడడు, మాట్లాడుచున్నవాడు మాట ఇచ్చి తప్పడు. ఆయన పేరే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు. ప్రియులారా, అనేక సందర్భాలలో ప్రార్థన చేసి వేసారిపోవచ్చు. అయ్యో, నా ప్రార్థన ఆలకించట్లేదా దేవుడు? నా మనవులను అంగీకరించట్లేదా? నా ప్రార్థన దేవునికి వినపడుటలేదా? దేవుడు ఆలకించట్లేదా అని నువ్వు అనుకునొచ్చు. కానీ దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీకు జవాబు ఇవ్వడానికి ఆయన త్వరపడుచున్నాడు. నీ పట్ల తన అద్భుతమైన కార్యాన్ని జరిగించుటకు ఆయన వేంచేయుచున్నాడు. కానీ నీవు ప్రార్థన చేయనప్పుడు వాటిని పొంది ఉన్నాను అని నువ్వు నమ్మాలి. అంటే నిజంగా నీ చేతిలోకి అది వస్తే, ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ఉదాహరణకు మనం అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నీకు ఒక 10,000 రూపాయలు అవసరమైనవి. 10,000 రూపాయల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయ్యా ప్రభువా, యేసయ్యా, ఇదిగో నాకు 10,000 అవసరం ఉన్నాయి నాయన, 10,000 దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు కదా. నీ ప్రార్థన నీవు ఎలా నమ్మాలంటే, ఆ 10,000 వచ్చి నీ చేతిలో పడితే నువ్వు ఎలాగ ఉంటావో, ఆ 10,000 వస్తే నువ్వు ఎలాంటి ఆనందంతో ఉంటావో ఆ విధంగా నీవు నమ్మాలి. దేవుడు ఇచ్చాడు, నేను పొందుకున్నాను, నాకు దేవుడు ఇచ్చాడు, ఇప్పుడే ఇచ్చాడు, ఇప్పుడే ఇగో నా చేతిలో ఉన్నాయి అన్నట్టుగా నువ్వు నమ్మాలి. అది నమ్మకం అంటే. ఏదో పెదవులతో చెప్పేది కాదు, తలతో ఊపేది కాదు,
నాలుకతో సరేలే అనేది కాదు. దేవుడు నీకు చేతిలో 10,000 పెడితే ఎలాగుంటుందో అలాగ నువ్వు నమ్మాలి. ప్రార్థన చేస్తుండగానే, దేవా నీవు నాకు 10,000 ఇచ్చినందుకు వందనాలయ్యా. నీవు నాకు 10,000 ఇచ్చావు, నీకు వందనాలు. నీవు నాకు 10,000 ఇచ్చావు, నీకు వందనాలు అనేటువంటి తాత్పర్యంతో మన ప్రార్థన ఉండాలి. 10,000 మాత్రమే కాదు, ఏ సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావో, ఏ బాధను నువ్వు ఎదుర్కొంటున్నావో, ఏ ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటున్నావో, ఆ ఇబ్బందులన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించాడు, దేవుడు నన్ను విడిపించాడు అనేటువంటి నిశ్చయత కలిగిన ప్రార్థన. ఇప్పుడే నేను విడుదల పొందుకున్నాను అనే నిశ్చయత, ఇప్పుడే నేను స్వస్థత పొందుకున్నాను అనే నిశ్చయత, ఇప్పుడే నా అవసరత తీరింది అనేటువంటి నిశ్చయతతో మనము ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు కూడా లాజరు దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా మనవి వినినందున నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడు. నా మనవి వినినందుకు నీకు స్తోత్రం అంటే దేవుడు ఆల్రెడీ ఆలకించాడు, కార్యం చేశాడు అన్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అనేక సందర్భాలలో మన ప్రార్థన ఫెయిల్ కావడానికి కారణము మనం పొందుకున్నాము అనేటువంటి నిశ్చయత కలిగినటువంటి నమ్మకం మనలో లేకపోవడం వలన. పొందుకున్నాం, ప్రార్థన చేస్తాము, కానీ దాని కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండం. ఇంకా ప్రార్థన వినట్లేదండి దేవుడు, ఇంకా రావట్లేదేమిటి, ఇంకా కావట్లేదేమి? అరే, నువ్వు పొందుకున్నావని నమ్మితే నీకు ఆ అపనమ్మకం ఎందుకు వస్తుంది? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలట? అప్పుడే నువ్వు పొందుకున్నావు, ఏదైతే అడుగుతున్నావో వాటిని పొందుకున్నావని నువ్వు నమ్మితే అవి నీకు దొరుకుతాయని ప్రభు చెబుతున్నాడు. కనుక వాక్యము సత్యమైనటువంటిది. మనం ఆరాధించే దేవుడు సత్యవంతుడు, మన ప్రభువు సత్యవంతుడు. ఆయన నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన ఇవ్వలేను అనడు, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. అటువంటి కృపను, భాగ్యమును మనందరికీ ప్రభువు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా నీకు వందనాలు. ఇదివరకు మాతో కూడా ఉన్నావు, ఇదివరకు మాలో కూడా ఉన్నావు. మా ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడవు, మా మనవులు అంగీకరించగలిగిన దేవుడవు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు తీర్చండి. వారి అక్కరలను ఇప్పుడే మీరు తీర్చినందుకు మీకు స్తోత్రం. వారిని స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రం. వారికి విడుదల దయచేసినందుకు మీకు స్తోత్రం. వారి యొక్క పరిస్థితుల నుంచి విడిపించినందుకు మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.